నమస్తే. హాయ్. హలో ఫ్రెండ్స్. మీకు ఈరోజు మంచి స్వీట్ కుడుములనమాట. కుడుముల రెసిపీ చెప్తాను. ఒక తవ్వతోటి అంటే మేము తవ్వ అంటాం దాన్ని. ఇందాక చూపించిన దాన్ని. ఆ తవ్వతోటి ఒక తవ్వ తీసుకున్నాము. మీరు ఎటువంటి గ్లాస్ పెట్టినా, ఒక చిన్న బౌల్ పెట్టుకున్నా అట్లా బెల్లం తీసుకొని ఇలా కొంచెం నీళ్ళు మరగపెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం పాకంలో కొంచెం నీళ్ళు పోసి మరగబెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో పీచు దుమ్ము ఏమన్నా వచ్చేసిన బెల్లంలో వడకట్టుకుంటాం అనమాట. ఇలానే కొంచెం నీళ్ళు తీసుకొని చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆ తర్వాత ఇట్లా తవ్వ ఇప్పుడు ఒకటి బెల్లం తీసుకున్నాం కాబట్టి ఒక తవ్వతోటి ఒకటి బెల్లం తీసుకున్నాం కాబట్టి 2 వరిపిండి తీసుకున్నాం. మీరు గ్లాస్ అయితే గ్లాసు, బౌల్ అయితే బౌలు ఏది తీసుకున్నా ఒక కొలతగా అలా తీసుకుంటే సరిపోయింది. మేమైతే దీన్ని తవ్వ అని పిలుస్తాం అనమాట. సో ఇందాక మనం ఒక బెల్లం తీసుకున్నాం కాబట్టి 2 వరిపిండి తీసుకోవాలి. ఇలా నిండుగా ఫుల్గా ఎంతైతే బెల్లం తీసుకున్నామో అంతే వరిపిండి. ఓకేనా? చూడండి, ఇలా మీకు చూపించడానికి క్లారిటీగా చూపించడానికి ఇలా నిండుగా పోసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మరగబెడుతున్నాం కదా పొయ్యి మీద. సో ఈ వరిపిండి కొంచెం తీసుకొని ఒక 2-3 స్పూన్లు తీసుకొని దాంట్లో వాటర్ పోసాం కదా, అది మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం స్వీట్లో కొంచెం ఉప్పు కలిస్తే అదొక టేస్ట్, మంచి టేస్ట్ వస్తుందండి. సో తర్వాత కొంచెం నీళ్ళు కలిపాం కదా ఈ వరిపిండిలో. నీళ్ళు కలిపిన తర్వాత ఇలా మరిగే నీళ్ళల్లో మనం అట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉంటే మనకి ఏంటంటే అది దగ్గర పడిద్ది. కొంచెం ఏంటంటే చిక్కదనం అనేది వస్తుందన్నమాట. ఇట్లా చూడండి క్లారిటీగా, నేను స్కిప్ చేయకుండా స్పీడ్గా. సో నేను ఇలా చూపిస్తున్నాను మీకు బాగా తెలిసిద్దని. సో ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనం దగ్గర ఉండాలండి స్వీట్ చేసేటప్పుడు. ఎప్పుడైనా టైం అంత పట్టదు, మనకి టైం సేవ్ అవుతుంది ఇలా చేసుకుంటే. కానీ కుడుములు నెంబర్ 1గా వస్తాయి, అందులో డౌటే లేదండి. ఎక్కువ స్వీట్ కూడా అనిపించవు, తక్కువ కూడా అనిపించదు, మిడిల్లో ఉంటుంది అనమాట. ఎవరైనా తినొచ్చు. ఇది వినాయకుడికి చాలా చాలా ఇష్టం కదా. సో న్యూ ఇయర్కి మేము ఇలా చేసుకున్నాము. చూడండి ఇప్పుడు చిక్కబడతా ఉంటుంది. అలా హైలో పెట్టుకొని అయినా మనము చేసుకోవచ్చండి. ఇలా మనం దగ్గర ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు చిక్కబడింది. ఈ వరిపిండిలో కొలిసాం కదా, దాంట్లో మనం పోసేస్తున్నాం అన్నమాట. పోసేసిన తర్వాత ఇట్లా వడగట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఇలా మనం దాంట్లో కలుపుతున్నాం అన్నమాట. ఇలా మనం బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండికి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం మెత్తగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కలుపుకొని జిగురు వచ్చేంత వరకు ఇలా జిగురుగా ఉంటుంది బాగా. ఎందుకంటే ఇందాక మనం పాకంలాగా పెట్టుకున్నాం కదా వరిపిండి, కొంచెం వేడి నీళ్ళలో కలుపుకొని అది బాగా జిగురునిస్తుంది వరిపిండికి అనమాట. తర్వాత ఈలోపు మనము ఏం చేద్దామంటే ఈ ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండి, ఆ ఇడ్లీ గిన్నెలో కొంచెం ఎసరు పోసుకొని పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి తినని వాళ్ళు నూనె కానీ ఇలా రాసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అతుక్కోకుండా ఇలా చక్కగా అప్పాల్లాగా చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. దీన్నే మనం కుడుములు అని పిలుస్తాం అన్నమాట. ఎంతో ఇష్టమైన వినాయకుడికి కుడుములు అనమాట. సో ఇన్ని ప్లేట్లు అనమాట. ఓకే, ఇన్ని ప్లేట్లు వేసుకున్నాము. మనం ఆవిరి మీద చక్కగా ఉడికిస్తే చాలా బాగా ఒక 20 మినిట్స్ పట్టిద్దండి. సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా బాగుంటాయండి. చూడండి.